మంచు ఫ్యామిలీ వివాదం హాట్ టాపిక్ గా మారింది. వేరే గొడవకి సంబంధించి మాదాపూర్లో సమావేశం జరుగుతోంది. ఇందులో మోహన్ బాబు, చిన్న శ్రీశైలం యాదవ్ పాల్గొన్నారు. కాసేపట్లో మంచు మనోజ్ సమావేశానికి హాజరవుతారని తెలుస్తోంది. సమావేశం అనంతరం వివాదానికి తెరపడే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, మంచు ఫ్యామిలీలో కొడుకు అడుగు అదేవిధంగా తండ్రికి మధ్య కొనసాగుతున్న హైడ్రామాకు సంబంధించి కూడా గడిచిన 48 గంటలుగా ఇటు హైడ్రామా చోటు చేసుకున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి మరికొద్ది సేపట్లో తెరపడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. నిన్న ఉదయం 10 గంటలకు ప్రారంభమైన హైడ్రామాకు సంబంధించి కూడా గంటకి అనేక కోణాలలో మలుపు తిరిగిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా ఇటు ఈ రోజు ఇటు మంచు లక్ష్మి మోహన్ బాబు మధ్య కూడా చాలా సుదీర్ఘంగా సమావేశం అయినట్టుగా తెలుస్తుంది. కానీ కొద్దిసేపటికి అందుతున్న సమాచారం ప్రకారం అయితే మోహన్ బాబు ఆఫీస్ లో ఇటు చిన్న శ్రీశైలం యాదవ్ మధ్య ఈ వీరి మధ్యన సంబంధించిన వివాదానికి సంబంధించి కూడా పంచాయతీ పెట్టినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి ఇప్పటికే ఇటు మోహన్ బాబు ఆఫీస్ కు సంబంధించి కూడా చిన్న శ్రీశైలం యాదవ్ చేరుకున్నట్టుగా తెలుస్తుంది. మోహన్ బాబుతో మంతనాలు సాగిన మరికొద్ది సేపట్లో ఇటు మంచు మనోజ్ కూడా ఇటు మాదాపూర్ లోని మోహన్ బాబు ఆఫీస్ కి వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తుంది. కానీ ఈ రోజు ఉదయం నుంచి కూడా ఇటు పహాడ్ షరీఫ్ లోని ప్రస్తుతానికి అక్కడైతే మోహన్ బాబు నివాసం వద్ద కూడా హైడ్రామా చోటు చేసుకుంది. ఇటు మంచు మనోజ్ తో పాటు విష్ణు సంబంధించిన బౌన్సర్లు కూడా పెద్ద సంఖ్యలో మోహరించడం, ఆ ఇంట్లోకి ఎవరిని అనుమతించకుండా కూడా చూసిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి దీనికి సంబంధించి ప్రస్తుతం మోహన్ బాబు పెద్ద కొడుకు మంచు విష్ణు ప్రస్తుతం అందుబాటులో లేకపోవడం, విదేశాలు ఉన్న నేపథ్యంలో కూడా ఈ రోజు రాత్రికి ఆయన హైదరాబాద్ కు చేరుకునే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ప్రస్తుతానికైతే ఇటు చిన్న శ్రీశైలం యాదవ్ తో మోహన్ బాబు సంబంధించి ఇటు మంచు మనోజ్ మధ్య కొనసాగుతున్న హైడ్రామాకి సంబంధించి కూడా కొంత తెరపడే అవకాశం కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితం మీరు మాదాపూర్ మోహన్ బాబు ఆఫీస్ లో భేటీ అయినట్టుగా తెలుస్తుంది. కిరణ్, నిన్నటి నుండే కూడా ఒక హైడ్రామా నెలకొంది వారి ఫ్యామిలీ విషయానికి సంబంధించి. అలాగే మంచు మనోజ్ కూడా హాస్పిటల్ కి వెళ్లి ట్రీట్మెంట్ కూడా చేయించుకొని వచ్చిన పరిస్థితి నేపథ్యంలో అసలు ఇంత జరుగుతున్నా అసలు ఏంటి రీజన్ అనే దానికి సంబంధించి ఏం తెలుస్తోంది? గడిచిన కొద్ది రోజులుగా ఇటు మోహన్ బాబు పెద్ద కొడుకు చిన్న కొడుకు సంబంధించి కూడా ఆస్తి వివాదాలకు సంబంధించి కూడా కొంత వివాదం కొనసాగుతున్నట్టుగా మనకి తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా ఇటు మంచి ఫ్యామిలీ మెంబర్ కూడా ఇప్పటికీ ధృవీకరించలేదు. నిన్న మోహన్ బాబుతో చిన్న కొడుకు కొంత ఘర్షణ అంటే మోహన్ బాబు అనుచరులు అతని మీద దాడి చేశారని డైలాండ్ ఫోన్ చేయడం, ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్ళి రిపోర్ట్స్ వైద్య పరీక్షలు పూర్తి చేసుకుని కూడా వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఇటు మంచు ఫ్యామిలీలో గడిచిన కొద్ది రోజులుగా అంటే చిన్న కొడుకు మంచు మనోజ్ వివాహం చేసుకున్న తర్వాత కూడా ఆస్తి తగాదాకు సంబంధించి కూడా తారాస్థాయికి చేరినట్టు తెలుస్తుంది. గతంలో దీనికి సంబంధించి కూడా అనేక వివాదాలు చోటు చేసుకున్నాయి. కానీ నిన్న నుంచి కొంత ఈ వివాదం ముదిరి పాకన పడినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. మోహన్ బాబు సంబంధించిన అనుచరులు మంచు మనోజ్ మీద ఇటు భౌతిక దాడి చేశారంటూ కూడా ఆయన ఆరోపించడం, ఆయన ఫోన్ చేయడం, ఆ తర్వాత అటు గాయాల పాలే కూడా ప్రైవేట్ హాస్పిటల్ చికిత్స పొందుతూ సంబంధించిన వైద్య పరీక్షలు పూర్తి చేసుకుని కూడా ప్రైవేట్ బస్ సంబంధించిన వైద్యులు కూడా ఇటు మంచు మనోజ్ సంబంధించి కూడా ఇటు అతని మీద దాడి జరిగినట్టుగా ఒంటి మీద కొన్ని బాడీ అంటే గాయాలున్నట్టుగా ఇప్పుడే గుర్తించారు. కాబట్టి దీనికి సంబంధించి గత కొద్ది రోజులుగా వివాదం కొనసాగుతుంది. మోహన్ బాబుకు సంబంధించిన ఎవరైతే కీలక వ్యక్తి ఉన్నారో విజయ్ అనే వ్యక్తి తన అనుచరులతో కలిసి అటు మంచు మనోజ్ మీద దాడికి పాల్పడ్డట్టుగా ప్రస్తుతానికైతే మనోజ్ ఆరోపిస్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించి ఎలాంటి క్లారిటీ రావట్లేదు, కేవలం ఊహాగానం సాగుతున్న వేళ కూడా ప్రస్తుతానికైతే మాదాపూర్ ఆఫీస్ లో మోహన్ బాబుతో చిన్న శ్రీశైలం యాదవ్ భేటీ కావడం, ఈ పంచాయతీకి సంబంధించి కూడా ఒక కొలికి తీసుకొచ్చేందుకే మోహన్ బాబు చిన్న శ్రీశైలం యాదవ్ తో భేటీ నడుస్తుంది. కొద్ది కాలంగా కొన్నేళ్లుగా ఇటు మోహన్ బాబుతో మంచి సన్నిహిత సంబంధాలు చిన్న శ్రీశైలం యాదవ్ కొనసాగిస్తున్నాడు. కాబట్టి వారి ఆశీర్వాదాలకు సంబంధించి కూడా ఇద్దరు కూర్చొని మాట్లాడే ప్రయత్నంలో భాగంగానే మోహన్ బాబు మాదాపూర్ ఆఫీస్ లో కూడా శ్రీశైలం యాదవ్ ఇటు మంచు మనోజ్ తో పాటు మోహన్ బాబును కూర్చోబెట్టి పంచాయతీకి సంబంధించి కూడా గోళీకి తెచ్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికైతే ఇంకా ఆ మీటింగ్ కి మంచు మనోజ్ చేరుకోలేదన్నట్టుగా తెలుస్తుంది. మరి కొద్దిసేపట్లో ఆయన మీటింగ్ కు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఈ వివాదానికి సంబంధించి కూడా అనేక ఊహాగానాలు బయటకు తెర మీదకి రావడం, దీనికి సంబంధించి కూడా మోహన్ బాబు సంబంధించిన టీం కూడా అలాంటిది ఏమీ లేవు, తాము ఎలాంటి ఫిర్యాదులు చేసుకోలేదు, ఆస్తి తగాదాలు లేవంటూ కూడా చెప్పడం, ఆ తర్వాత మనోజ్ సంబంధించి కూడా హాస్పిటల్కి వచ్చి తనకి గాయాలైనట్టు కూడా
రిపోర్ట్ తీసుకోవడం ఈ రోజు దీనికి సంబంధించి కూడా కొంత నాటిక పరిణామాలు చోటుకొచ్చేపట్లో తాజాగా మాదాపూర్ మోహన్ బాబు ఆఫీస్ లో చిన్న శ్రీశైలం యాదవ్ తో అటు మోహన్ బాబు సమావేశం కావడం ఈ పంచాయతీ సంబంధించి ఒక కొలికి తీసుకొచ్చేందుకే ఆయన భేటీ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ సంబంధించి కూడా ఎక్కువ కొంత దూరం పోకుండా దీన్ని పులి స్టాప్ పెట్టే ఆలోచన ఉంటుంది. అందులో భాగంగానే చిన్న శ్రీశైలం యాదవ్ ని మద్దతు వహించి ఇటు దానికి సంబంధించి మంచు మనోజ్ ఏం డిమాండ్ చేస్తున్నాడు, ఏం కోరుకుంటున్నాడు కూడా పూర్తిగా వివరాలు తెలుసుకొని కూడా కొలికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ రోజు రాత్రికి కానీ రేపు ఉదయానికి కానీ ఒక కొలికి వచ్చే అవకాశం అయితే తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఇటు పెద్ద కుమారుడు కూడా అందుబాటులో లేడు కాబట్టి ఆయన వచ్చిన లోపు చిన్న శ్రీశైలం మీద కూడా సంబంధించి మంచు మనోజ్ ఏం డిమాండ్ చేస్తున్నాడు, ఏం కోరుతున్నాడు కూడా తెలుసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ కిరణ్.